అంబేద్కర్ ఏం చెప్పిండులా విద్య వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పిండు. కానీ ఈ ప్రభుత్వాలు ఆ రెండు తప్ప అన్ని ఫ్రీగా ఇస్తామంటాంది. ఇక ఇదే మోక చూసుకొని ప్రైవేటు బడోళ్ళు అందిన కాడికి దోసుకుంటారు అన్నట్టు. ఇక ఈ స్కూల్లో అయితే మరీ ఎక్కువైపోయినాయి పోన్రి చూడు రపారి. ఓహో గీ హయత్ నగర్ లో ఉండే ఏజీ హై స్కూల్ వాళ్ళు కడుపుకు అన్నం తింటుర్రో పైసలు తింటుర్రో అర్థమైతలేరు పోన్రి. చదువు పేరు చెప్పి దందా మంచిగానే ఉన్నది కదా, ఎక్కడి పైసలు ఏం పైసలు, చదువు అటెంక సిరి ముచ్చట ఫస్ట్ పైసలు. అన్ని స్కూళ్ళు చదువు చెప్తానికి పోటీ పడుతుంటే ఈ స్కూల్ వాళ్ళు మాత్రం పైసలు గుంజుతానికి పోటీ పడుతున్నారు. బడి బస్సుకు పైసే, బల్లె చదువుతందుకు పైసే, బల్లె ఆడతందుకు పైసే, బల్లె బట్టలకు పైసే, బల్లె బల్పాలకు పైసే. ఎక్కడి పైసా ఏం పైసా, అడుగు తీసి అడిగేస్తే పైసలు గుంజుడే. వీళ్ళు అడిగినంత ఫీజు లేకపోయేసరికి పోరగాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వీళ్ళు పోయి ఇంటికాడ ఏడ్చుడు. ఇక మళ్ళా తల్లిదండ్రులు వచ్చి ఎట్లలో ఎత్తున్నారో చూడు స్కూల్ కాడ. అబ్బబ్బబ్బా ఏడుస్తున్నారుగా పాపం. సెకండ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అండి. నేను సింగిల్ పేరెంట్ యాక్చువల్లీ. అయితే వీళ్ళ మంచి స్కూల్లో చదవాలని చెప్పి ఇక్కడ వేసాను. కానీ లాస్ట్ ఇయర్ ఒక చిన్న పాపని అడ్మిషన్ చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా మళ్ళీ ఇంకో స్కూల్లో మార్చాలంటే కష్టం కదా అడ్మిషన్స్. ఇప్పుడు ఈ టైంలో ఇప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇంకో దాంట్లో ఇవ్వాలంటే లక్షలు లక్షలు పే చేయాలి కదా, ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి. పిల్లలు చదువు ఆగిపోతున్నాయి, మీరు బాధపడుతున్నారు. అదే ఇప్పుడు దొరకాలి కదా, వేరే దాంట్లో అడ్మిషన్స్ కూడా దొరకాలి కదా, దొరకవు కదా. ముచ్చటేందంటే ఇలా బల్లె 30 నుంచి 50% ఒకటే పార్ రేటు పెంచిరాట. అరే ఓ ఏడాది అయితే 5 పెంచుతారు 10 పెంచుతారు. గింతగానం ఎందుకని అడిగితే బల్లె మేము అది కట్టించినాం ఇది కట్టించినాం, ఇది ఆడాలన్నా అది ఆడాలన్నా, అండ్లకు పోవాలన్నా ఇండ్లకు పోవాలన్నా ఎక్కువ పైసలు కావాలి అంటుర్రట. మళ్ళా పోనీకి కూడా పైసే. ఒదిక్కు పరీక్షల దగ్గర రావట్టే. గిప్పుడు కొత్త స్కూల్ అంటే అవుతుందా, అడ్మిషన్లు దొరకద్దా? ఇక మొత్తం మీద అయితే స్కూల్ ఫీజులు తగ్గించాలని రోడ్డు మీద కూర్చున్నారు తల్లిదండ్రులు. ఫీజులు తగ్గియాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల దగ్గరికి కూడా తీసుకపోతారట. అబ్బాబ్బా ఎంత పిరం కావచ్చే ఈ విద్య. చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులు వచ్చే, అది దినమింత పిరం కావచ్చే. అయ్యా సర్కార్ వాళ్ళు మీకు బస్సు ఫ్రీకి ఇస్తాం, రేషన్ బియ్యం పుణ్యానికే ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తుంటారు కదా. జరకి విద్య పుణ్యానికి రిసార్లు ఇట్లా ఎక్కువ ఫీజుల గురించి చదువుకు దూరం చేస్తున్న సంగతి చూడు రిసార్లు. జర గిసొంటి బాల మీద ఓ నజరే ఈరి.